ఇటీవల జెండా సభలో తనకెవరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, తాను ఎవరి సలహాలు వినదలుచుకోలేదంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలు హరిరామ జోగయ్య లాంటి వారిని ఉద్దేశించే పవన్ కళ్యాణ్ చేశారంటూ ఒక వర్గం మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో హరిరామ జోగయ్య మరోసారి పవన్ కళ్యాణ్కు ఒక లేఖ రాశారు. ఈసారి పవన్ కళ్యాణ్ పై మునుముందు తన అప్రోచ్ ఎలా ఉంటుంది అన్న దానిపైన కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. జనసేన బాగు కోసం, ప్రత్యేకించి మీ బాగు కోసం నేను సలహాలు ఇస్తూ ఉంటే మీకు నచ్చినట్టుగా లేదు. బహిరంగ సభలో నేరుగా నా పేరు ప్రస్తావించకపోయినప్పటికీ ఎల్లో మీడియా ప్రచారం చూస్తూ ఉంటే తనను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసినట్టుగా ఉంది అని కూడా హరిరామ జోగయ్య తన లేఖలో అభిప్రాయపడ్డారు. మీకు నాకు మధ్య తగాదు పెంచేందుకు ఎల్లో మీడియా ప్రయత్నిస్తూ ఉన్నట్టుగా ఉంది. మిమ్మల్ని మరింత ఒంటరిని చేసి చంద్రబాబుకు మరింత దాసోహం చేసేలాగా ఎల్లో మీడియా ప్రయత్నిస్తోందని కూడా హరిరామ జోగయ్య ఆరోపించారు. బలమైన నియోజకవర్గాలు, జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాలు, బలమైన అభ్యర్థులు 40 నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ కేవలం వాటిని కుదించి 24 సీట్లు ఇవ్వడం ద్వారా టీడీపీని శాసించే శక్తి జనసేనకు లేకుండా చేయాలి అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు అండ్ ఈ టీం ఈ పని చేసింది. దాంతో జన సైనికులు ఆగ్రహంగా ఉన్నారు. వారి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బహిరంగ వేదిక మీద చంద్రబాబు నాయుడు స్పందించాలి అని కోరడం తప్పేలా అవుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తనను వైసీపీ కోవర్ట్ అంటూ ప్రచారం చేయడానికి కూడా ఖండించారు. జగన్ సిబిఐ కేసుల్ని త్వరగా విచారించాలంటూ తెలంగాణ హైకోర్టులో కేసు వేసిన వ్యక్తినే నేను, అలాంటి వ్యక్తిని నేను వైసీపీకి కోవర్టుని ఎలా అవుతానని కూడా హరిరామ జోగయ్య ప్రశ్నిస్తున్నారు. జనసేన మద్దతు లేకుండా నెగ్గడం అన్నది తెలుగుదేశం పార్టీకి అసాధ్యం. ఆ విషయం చంద్రబాబు నాయుడుకు తెలుసు. అందుకే జనసేనతో పొత్తు పెట్టుకున్నారని కూడా చెప్తున్నారు. కానీ వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కు సముచిత స్థానం, ముఖ్యమంత్రి పదవిలో భాగస్వామ్యం ఇస్తారు అంటే ఎవరు నమ్మడం లేదని కూడా హరిరామ జోగయ్య చెప్తున్నారు. ఎన్నికల తర్వాత క్రమేపీ జనసేనను నిర్వీర్యం చేసి నారా లోకేష్ను ముఖ్యమంత్రిగా చేసుకుంటారు చంద్రబాబు నాయుడు అన్న ఆందోళన జనసేన కార్యకర్తల్లో ఉంది అని కూడా హరిరామ జోగయ్య చెప్తూ ఉన్నారు. అందుకే ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి, ఆయనకు ఇచ్చే సముచిత స్థానం ఏంటి అన్నది తేల్చాలని తాము డిమాండ్ చేయడం ఎలా తప్పవుతుందని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సముచిత సలహాలు ఇస్తూ ఉంటే వాటిని వక్రీకరిస్తున్న ఎల్లో మీడియా కానీ మీ సలహాదారులు కానీ వాటిని వక్రీకరిస్తున్నారు. మరి వారిని ఏమనాలి? వాళ్ళని టీడీపీ కోవర్టులు అనవచ్చా అని కూడా హరిరామ జోగయ్య ప్రశ్నిస్తున్నారు. మిమ్మల్ని ప్యాకేజ్ బిరుడుగా, ప్యాకేజ్ స్టార్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ ఆ ప్రచారాన్ని ఎందుకు ఖండించడం లేదు అని కూడా హరిరామ జోగయ్య ప్రశ్నించారు. మిమ్మల్ని ఒక ప్యాకేజ్ స్టార్గా ముద్ర వేయించి మిమ్మల్ని నిర్వీర్యం చేయాలి అన్నది తెలుగుదేశం పార్టీ అధినేతల కుతంత్రం అని కూడా హరిరామ జోగయ్య ఆరోపించారు. జరుగుతున్న పరిణామాల్లో మిత్రులెవరో శత్రువులెవరో మీరు తెలుసుకోవాలంటూ కూడా సలహా ఇచ్చారు. అయితే తనకు సలహాలు అవసరం లేదు, తనకెవరు సలహాలు ఇవ్వద్దండి, నేను తీసుకోను అని పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ మాత్రం హరిరామ జోగయ్య మాత్రం నిన్ను వదిలి వెళ్ళే ప్రసక్తి లేదని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా మీ వెంటే ఉండి మిమ్మల్ని కాపాడుకోవడం నా విధి, నేను చచ్చే వరకు నా ప్రవర్తన ఇలాగే ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను అంటూ కూడా లేఖలో రాశారు. అంటే ఈ సలహాలు, ఈ లేఖలు ఇవి ఇంకా ముందు ముందు కూడా కంటిన్యూ అవుతాయి అని కూడా హరిరామ జోగయ్య పరోక్షంగా స్పష్టం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్కు సముచిత స్థానం కల్పించే వరకు తన పోరాటం ఆగదు అని కూడా ఆయన చెబుతూ ఉన్నారు. అయితే నిజంగానే హరిరామ జోగయ్య లాంటి వారు, సరే వాళ్ళు కాపు సామాజిక వర్గానికి చెందినప్పటికీ పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం వ్యక్తి కావడంతో ముఖ్యమంత్రి అయితే తమవాడు బాగుంటుందని ఆశ ఉండొచ్చు. ఆ మేరకే సలహాలు ఇస్తున్నారు. హరిరామ జోగయ్య ఎక్కడ కూడా జనసేనను డౌన్ చేసేలాగా ఇక్కడ సలహాలు ఇవ్వడం లేదు. జనసేనకు విపరీతమైన బలం ఉంది. మరి బలమైన నియోజకవర్గాలు 40 వరకు ఉన్నాయి. అభ్యర్థులు కూడా 40 నియోజకవర్గాల బలంగా ఉన్నారు. కాబట్టి సీట్లు ఎక్కువ తీసుకుంటే అప్పుడు తెలుగుదేశం పార్టీని ఒకవేళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అక్కడ ప్రతాపం చూపొచ్చు, శాసించవచ్చు. కాబట్టి ఎక్కువ సీట్లు అడగండి, మీరు లేకుంటే టీడీపీ గెలవడం అన్నది అసంభవం. కాబట్టి తప్పనిసరిగా ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అంగీకరించి తీరుతుంది అని కూడా చాలా కాలంగా హరిరామ జోగయ్య సలహా ఇస్తూ వచ్చారు. ఈ సలహా అయితే పవన్ కళ్యాణ్కి కానీ జనసేనకు కానీ ఎక్కడా నష్టం కలిగించేది కాదు. కానీ ఎందుకో మాత్రం పవన్ కళ్యాణ్ అందరూ ఎక్కువ సీట్ కావాలని జనసేన కార్యకర్తలు హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు కోరుకుంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం చాలా తక్కువ సీట్ ఇచ్చినా సరే స్ట్రైక్ రేట్ పేరుతో తెలుగుదేశం పార్టీతో కాంప్రమైజ్ అవుతుండడం మాత్రమే అనేక అనుమానాలకైతే తావిస్తోంది.